మల్కాజ్గిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2018 ఎన్నికల్లో కింద పడిన తనను మళ్లీ నిలబెట్టింది మల్కాజ్గిరిని అన్నారు. ఉప్పల్ బగాయత్ వేదికగా పలు అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. నాటి ప్రభుత్వ సహకారం లేకపోవడంతో మల్కాజ్గిరి ఎంపీగా ఈ ప్రాంతాన్ని అంతగా అభివృద్ధి చేయలేకపోయానన్నారు. ఇప్పుడు సీఎంగా మల్కాజ్గిరి అభివృద్ధిపైన దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. మూసి ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఓ నేత మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కిషన్ బీజేపీలోనే ఉండి బీఆర్ఎస్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. మీకందరికీ తెలుసు 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్లో జరిగిన గందరగోళం, ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, శాసనసభ్యుడిగా ఓటమి చెంది రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలిన సందర్భంలో 4 నెలలు తిరిగే లోపల పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దించింది. అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో నామినేషన్ వేస్తే దాదాపుగా 3000 పైచిలకు పోలింగ్ బూతులు ఉంటే తిరగడానికి సమయం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 14 రోజుల్లోనే మీరందరూ ఆశీర్వదించి కింద పడిపోయిన నన్ను మళ్ళీ బలంగా నిలబెట్టి పార్లమెంటుకు పంపించిండ్రు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా అక్కడ నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణ నలుమూలల తిరిగి 4 కోట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం, ఒక భరోసా కల్పిస్తే ఈనాడు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ద్వారా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా నగరం టూరిజంలో అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మీరు కూడా ఉప్పల్ మూసీ పక్కన ఉన్నామంటే ఒక రివర్ ఫ్రంట్, న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ ఫ్రంట్ దగ్గర ఒక్కొక్క అపార్ట్మెంట్ 100 కోట్ల విలువ ఉన్నది. ఇవాళ మురికున్నందుకే ఈ భూముల విలువ లేదు కదా, ఇవాళ మురికున్నందుకే ఇక్కడ ప్రజలు నివసిస్తలేరు కదా. ఇవాళ ఈ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు ఈ రోజు కాలుష్యమై కాటేస్తుంటే నల్గొండ ప్రజల పట్ల కనికరం చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంత దుర్భరమైన పరిస్థితి. ఒకవైపు నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం, రెండో వైపు మూసీ కాలుష్యం, చచ్చిన శవాల కలేబరాలు ఈ రోజు నల్గొండ జిల్లా కొట్టుకొస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మూసి ప్రక్షాళన చేయమని నన్ను తీసుకెళ్లి పాదయాత్ర చేస్తే నేను చూసి వచ్చిన. మూసి నది ఒడ్డున ఉన్న పేదలకు ఏవైనా ఇల్లు పోతే ఇల్లు ఇద్దాం, ఉపాధి పోతే ఉపాధి కల్పిద్దాం, ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం, అవకాశం ఉన్న దగ్గర అభివృద్ధి చేద్దాం, వాళ్ళను వాళ్ళ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదువులు చెప్పిద్దామని నేనంటే లేదు, మేము అడ్డం పడతారంటారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మూసీ నదికి అనుమతులు తెస్తావా తేవా, నువ్వు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కదా అని నేను అడుగుతున్నా. అదే విధంగా ఒకనాడు ఢిల్లీ తర్వాత మెట్రో మన 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయినాం. కారణాలు ఏవైనా ఉండని, అడ్డుపడ్డోళ్ళు ఎవరు, కాళ్ళలో కట్టెలు పెట్టింది ఎవరు, నేను మాట్లాడదలుచుకోలే. ఇవాళ మనకు తెలివి వచ్చింది, ఇవాళ మనం మెట్రోని విస్తరించుకోవాలనుకున్నాం. ఇవాళ నాగోల్ జంక్షన్ నుంచి బరాబర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్ఏ హాస్పిటల్, ఆ నుంచి చాంద్రాయణ గుట్ట, ఆ నుంచి రాజేంద్ర నగర్ డైరెక్ట్ గా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు ఈ నాగోల్ నుంచి ఈ రోజు మెట్రో విస్తరణ చేయాలని నేను ప్రతిపాదనలు పంపించిన. నేను ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా, నాగోల్ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో కావాలన్నా వద్దా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 122 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి కాళ్ళలో కట్టెపెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర జలద్రోహం చేస్తుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భూభాగాన్ని తాకకుండా పోలవరం నుంచి ఏపీకి నీటిని మళ్లించేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ అవగాహన లేమి వల్ల తెలంగాణకు ఏకంగా 211 టీఎంసీల గోదావరి నీటి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిలా కాకుండా చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలని, లేదంటే బీఆర్ఎస్ ప్రజా పోరాటానికి దూతుందని స్పష్టం చేశారు. నల్లమల్ల సాగర్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రానికి
ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం. ఇంకా దాన్ని ఆయన గారు ఇదేదో ఎత్తుగడ అని చెప్పుకుంటున్నాడు. ఎత్తుగడ లేదు, మన్ను లేదు. నీ గురువు గారికి తొత్తుగా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ద్రోహాన్ని తలబెడతా ఉన్నావు. రేవంత్ రెడ్డికి ఒక సమస్య ఉన్నది. ఆయనకు ఏదైనా నిజాలు చెప్పినప్పుడు ఆయన దగ్గర సమాధానం లేనప్పుడు తిట్ల దండకం అందుకుంటాడు, తిట్ల పురాణం అందుకుంటాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒక్కటే, సరే నువ్వు మమ్మల్ని తిడితే ఈ రాష్ట్రం కోసం భరిస్తాం, కానీ నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఒక ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ఈ రాష్ట్రానికి దెబ్బ తగులుతుందంటే, రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే ముందుండి పోరాడే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అందుకే ఈ ప్రధానమైనటువంటి అంశంలో కూడా ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నోర్లు మూసుకున్నది అనేదే మా ప్రశ్న. వాస్తవానికి ఏం జరుగుతుంది దీని ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, బనకచెర్లకు ఒకవేళ మీరు అనుమతిస్తే మా తెలంగాణలోని పాలమూరుకి ఎన్ఓసి ఇవ్వండి అంటున్నాడు. కానీ ఇక్కడ జరిగే నష్టం పాలమూరు జిల్లాకు నష్టం, గోదావరికి నష్టం, రెండు రకాల నష్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన అవగాహన రైత్యం వల్ల ఏంది ఇక్కడ. నిజానికి పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీలు మనవే, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మన హక్కుగా రావాల్సిందే. అది ఆల్రెడీ 80లో పైన కర్ణాటకకు 14 అనుమతి ఇచ్చేసిండ్రు, 21 మహారాష్ట్రకు అనుమతి ఇచ్చేసిండ్రు. ఈ 45 మనకి ఇచ్చి తీరాల్సిందే. ఇన్ఫాక్ట్ ఆ విషయం ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ఉంది. మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు వాదన వినిపిస్తుంటే బ్రిజేష్ గారు బెంచ్ మీద నుంచే అన్నాడు, ఆ 45 మీయే కదండి, నాగార్జున సాగర్ పైన ఉండే భూభాగం తెలంగాణదే కదండి, మీ పరివాహక ప్రాంతమే కదా, ఆ నీళ్లు మీయే కదా, దానికి మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు వచ్చిండ్రు అనేటువంటి కామెంట్ కూడా బ్రిజేష్ గారు చేశారు. సరే, అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పోరాటం వల్ల, కేసీఆర్ గారి ప్రయత్నం వల్ల ఇవాళ ఈ విషయాన్ని ట్రిబ్యునల్ కు రెఫర్ చేసిండ్రు. మొత్తం రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కృష్ణా వాటర్ 811 పాతై, కొత్తగా బ్రిజేష్ గారు ఇచ్చినటువంటి 194, రెండు కలిపితే 1005 టీఎంసీలు. ఆ 1005ను రీడిస్ట్రిబ్యూట్ చేయండి, ఈ 45 కూడా తెలంగాణకి ఇచ్చే విషయాన్ని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు పోయింది. 1005 ప్లస్ 45 అంటే 1050 టీఎంసీలను ఇప్పుడు ట్రిబ్యునల్ డిసైడ్ అయిపోతా ఉంది. ఇన్ని మీటింగులు జరిగితే ఏ మీటింగ్ దన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉందా? బయట పెట్టండి. ఎందుకు ఇంత సీక్రెట్ గా ఈ మీటింగులు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే, ఈ మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు. తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్ కు. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమైతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్ గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాలపు ఇచ్చిండు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ చివరికి కోర్టు చేత చీవాట్లు తిని జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను తెచ్చి తెలంగాణ అడ్వైజర్ పెట్టుడైంది. ఈ మీటింగ్లన్నీ ఆయన తెలంగాణ ఇంజనీర్లు కూడా లేకుండా ఆయనే పోయి ఈ మీటింగ్లు అటెండ్ చేయడం వెనుకనే స్పష్టమైన కుట్ర కనబడుతుంది. అదే బాబు కన్నుల్లో రేవంత్ రెడ్డి ఆనందం చూడాలనుకుంటున్నాడు. తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దిశగా ఈరోజు ఆయన పనిచేస్తా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డిది బట్లర్ ఇంగ్లీష్, హిట్లర్ గవర్నెన్స్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పరిపాలనలో ఎటువంటి విజన్ లేదని, దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిపైన చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎగబెట్టిండు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టిండు, తులం బంగారం ఎగ్గొట్టిండు, ఇచ్చే పథకాలు బంద్ పెట్టిండు, ధరలు మాత్రం పెంచిండు. ఇంకా కాంగ్రెస్ కోటేస్తారు ఎవడన్నా? అసలు రైతులు ఓటేయకుండా మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుందా? అందుకే అంటున్నా నేను, తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచేది లేనే లేదు. నిన్న ఒక మాట అంటుండు రేవంత్ రెడ్డి, హిట్లర్ కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ ను చూసి హైడ్రా పెట్టినా అంటుండు. ఎవడన్నా హిట్లర్ ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే, అరే వీడు హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. అంతే కదా? ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కితే, అధికారం మత్తులో కళ్ళు కనబడకుండా విర్రవీగితే, అరే వీడు హిట్లర్ లాగా తయారైందేంద్ర భయ్ అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు? నేనే హిట్లర్ ను అంటుండు. నేను హిట్లర్ ను చూసి కాపీ కొట్టినా అంటుండు. మరి హిట్లర్ కి ఏం గతి పెట్టిందో మీకు తెలుసు కదా. హిట్లరు నాడు పేద ప్రజలను ఊచకోత కోసిండు, పేదల బతుకులు ఆగం చేసిండు. అందుకే ప్రజలు తిరగబడితే హిట్లర్ లాస్ట్ కు తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్
మిస్టర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులాగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనను పొలిమేర దాటనివ్వనని అంటున్నారని, తనను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదని అన్నారు. తాను 10 పార్టీలు మారలేదు అన్నారు. తాను పుట్టింది బీజేపీలోనే, చచ్చేది కూడా బీజేపీలోని స్పష్టం చేశారు. మీ తాటాకు చప్పులకు భయపడేవాడిని కానన్నారు. ఇక కాంగ్రెస్ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారన్నారు. కలలో కూడా రాహుల్ ప్రధాని కాలేరని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతులు మాత్రం సెక్రటరియట్ కూడా దాటడం లేదని విమర్శించారు. చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వారు బీఆర్ఎస్ పార్టీ తిట్టుకోండి, మీ 2 పార్టీలకు అలవాటు ఉంది ఈ రకంగా తిట్టుకునే అలవాటు, పని చేసే అలవాటు లేదు మీకు. మీ 2 పార్టీలు కూడా మాటలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పార్టీలు, చేతలు మీతో కావు. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇంత ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ముందున్నది ముస్లింల పండుగ. రేవంత్ రెడ్డి గారు తొందరపడి మీరు ఈ రకంగా మరి బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎంత రెచ్చగొట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోహిడా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన కోసం స్థానిక రైతులను బలవంతంగా అక్రమ నిర్బంధం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండా తుపాకులు చూపి భయపెట్టాలని చూస్తే బీజేపీ ఊరుకొద్దని హెచ్చరించారు. తమ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలు దాటి బయటకు రాలేరని రామచంద్రరావు స్పష్టం చేశారు. వీళ్ళు ఏం చేస్తారులే, తుపాకీ పేరు చేద్దాం, బేడీలు వేస్తాం, గత ప్రభుత్వం అట్టే చేసింది, మీరు అట్టే చేస్తా ఉన్నారు. జైల్లో పెడదాం, నిర్బంధిస్తాం, హౌస్ అరెస్ట్ చేద్దాం. మా బీజేపీ నాయకులందరినీ హౌస్ అరెస్టు, రైతులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం. ఇది పోలీసు పాలన? అసలు ఏంది నిజాం పరిపాలన లాగానే మీరు చేస్తూ ఉన్నారు. నిజాం పరిపాలించినటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని నేను పొలిమేర దాటనీయనని చెప్పేసి బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. 2 మంత్రులు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమేర దాటనీయమని చెప్పేసి మా మంత్రులను కానీ, మా నాయకులు కానీ మీరు ఇటువంటి భాషలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు తలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనేకుండా చేస్తాం. మీరు చేసే అన్యాయానికి మిమ్మల్ని గ్రామాల్లో రానియరు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీరు గ్రామాల సరిహద్దులు దాటలే. 239 ఎకరాల ఫ్రూట్ మార్కెట్ రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మరి అది రైతులకు సంబంధించినటువంటి భూమి. అది ఈ భూమి సేకరించి 1 రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేసినటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఫ్రూట్ మార్కెట్ ఆల్రెడీ ఫ్రూట్ మార్కెట్ ఎగ్జిస్టింగ్ ఉన్నది. ఆ పక్కన ఉన్నటువంటి భూమిని ఈరోజు సేకరించి ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చి రైతులకు నష్టపరిచి ఈ యొక్క పాలనలో రైతులకు మీరు ధాన్యాలు కొనట్లేదు వేరే మాట, మరి కొంటూ అబద్ధాలు ఆడుతున్నారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీకు రైతుల మీద కొద్ది కూడా సానుభూతి లేదా? మీరు మాట్లాడతారు, రైతుల గురించి మాట్లాడతారు, రైతులు డిక్లరేషన్ చేశారు మీరు వరంగల్, అక్కడ ఏం చేస్తున్నారు రైతుల కోసం అడుగుతా ఉన్నాను. రైతులకు నష్టపరిహారం చేసిన తర్వాతనే అక్కడ ఫ్రూట్ మార్కెట్ పెట్టాలి, అప్పటి వరకు మీరు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో అవినీతిలో కూరుకుపోయిందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ప్రశిక్షణ ముగింపు శిబిరానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తన అసలు నైజం ఏంటో అర్థమైందన్న ఈటల ఆనాడే బొంద పెట్టాలనుకున్నాము కానీ సాధ్యం కాలేదన్నారు. ఆ తర్వాత 6 గ్యారంటీలు 66 హామీలతోటి అధికారానికి చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా ఉందని ఆరోపించారు. కొత్త హామీలు దేవుడెరుగు, పాత సమస్యలను కూడా పరిష్కరించలేక ప్రజాక్షేత్రంలో వెల్లికిలా పడిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో అవినీతిలో కూరుకుపోయేలా చేస్తూ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని ఈటల రాజేందర్ అన్నారు. ఆ పార్టీ అర్థం కావడానికి మాకు 5 ఏళ్ళు పట్టింది.
రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ అసలు నైజం ఏంటో, తన కుటుంబ పరిపాలన నియంతృత్వం ఏందో మాకు అర్థమైంది. ఆనాడే బొంద పెట్టాలనుకున్నాం, కానీ మాకు ఆనాడు అవకాశం లేదు. మేము 2023 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండే, అవకాశం వచ్చింది, మేము బొంద పెట్టినాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల హామీలు ఇచ్చింది. యూత్ పాలసీ పేరిట, వరంగల్లో రైతు పాలసీల పేరిట, కామారెడ్డిలో బీసీ పాలసీ పేరిట, వికారాబాద్ ఏరియాలో చేవెలలో ఎస్సీల పాలసీ పేరిట అనేక రకాల పాలసీలు, అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 హామీలు, అనేక రకాల పనులు హామీ ఇచ్చింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఇవాళ ఈ సమస్యలు, కొత్త హామీలు దేవుడెరుగు, పాత సమస్య కూడా పరిష్కరించలేక ప్రజాక్షేత్రంలో వెలికిల పడ్డ పార్టీ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీ అనిపించుకుంటున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ మిగిలింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకంలో ఒకటే ఉంది, వాళ్ళు అన్ని రకాల 360 డిగ్రీస్ చూసిన కేసీఆర్ని మళ్ళీ ఆ ప్రభుత్వం రావద్దు, ఈ కాంగ్రెస్గా మారేది కాదు. తెలంగాణలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ పెద్ద ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12న ప్రారంభం కావలసిన ఆ పాఠశాలలను జూన్ 15వ తారీఖుకి వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 12వ తారీఖున వరుసగా రెండో శనివారం, ఆదివారం రావడంతో కేవలం ఒక్కరోజు కోసం స్కూలు తెరవడం ఇబ్బందికరంగా మారుతుందని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలన్నీ కూడా ఇక జూన్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ 3 రోజుల సెలవుల వల్ల విద్యా క్యాలెండర్ దెబ్బతినకుండా ఉండేందుకు జూలై 11న వచ్చే రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా మార్చుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జూన్ 15 లోపు పాఠశాలలో తాగునీరు, పరిశుభ్రత వంటి అన్ని మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పం టీడీపీ ఇన్ఛార్జి పైన వేటు వేశారు. కుప్పం పైన ఫోకస్ పెట్టిన చంద్రబాబు అక్కడి టీడీపీ నేతలతోటి సమావేశమయ్యారు. ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను తొలగించారు. కుప్పంలో మీరు చేసిన సేవలు ఇక చాలు అంటూ ఎమ్మెల్సీ శ్రీకాంత్ పైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ రాజకీయాలు, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కుప్పం తమ్ములకు చంద్రబాబు హెచ్చరించారు. మరికొందరు కీలక నేతలపైన వేటుపడే అవకాశం ఉందని టీడీపీలో చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ను మాజీ మంత్రి విడుదల రజని ఖండించారు. బాధితుడు బల్ల బ్రహ్మనాయుడిపైనే తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కను సైగల్తోనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. బ్రహ్మనాయుడు చేసిన సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు తెలుసని, అటువంటి వ్యక్తిపైన కేసు నమోదు చేసి జైలుకు పంపడం అత్యంత బాధాకరమని విడుదల రజని అన్నారు. తమకు న్యాయ వ్యవస్థపైన పూర్తి నమ్మకం ఉందన్న రజని బల్ల బ్రహ్మనాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్దా అని దీన్ని జెన్యున్గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విక్టిమ్ బల్ల బ్రహ్మనాయుడు గారు ఆయననే అక్యూజ్డ్ గా చేసినటువంటి ప్రయత్నం మరి ఈ కేసులో, ఈ అక్రమ కేసులో రుజువైంది. ఏమని ఆయన్నే అక్యూజ్డ్ అని చెప్పేసి ఆయన విక్టిమ్ అనేది మర్చిపోయి అతని మీదే అక్రమ కేసు కట్టడం అనేది చాలా చాలా బాధాకరం. కాబట్టి 2 కూటమి మోసపూరిత పాలనకు ప్రజలు బలైపోయారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి నిర్లక్ష్యం, విధ్వంసం, కాసులు, కేసులు దోచుకోవడం తప్ప మరొకటి లేదని భూమన విమర్శించారు. జగన్ నామస్మరణ చేస్తూ జన సమస్యలను విస్మరిస్తున్నారన్నారు. కోతలు, రాతలు, అబద్ధపు ప్రచారాలతోటి మాయం చేయడం టీడీపీకి వెనతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. కార్యకర్తల పేరుతోటి రాష్ట్రంలో రౌడీలను పెంచి పోషిస్తూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను సూపర్ మోసాలుగా మార్చారని ఆరోపించారు. ఈ 2 ఏళ్లలో టీటీడీలో అపచారాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయని, చివరకు టీటీడీని కూడా వారి రాజకీయం కోసం వాడుకుంటున్నారని భూమన కరుణాకర్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ 730 రోజుల కూటమి పాలన మోసానికి, అబద్ధాలకి, అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకి రాష్ట్ర ప్రజలు బలి అవుతూ ఉండటం, దానికి 730 రోజులు
పూర్తయ్యాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి సందర్భం. ఈ 2 సంవత్సరాల పాలనంతా కూడా పూర్తిగా వైఫల్యం, వైషమ్యం, విధ్వంసం, విద్వేషం, అనుయాయులకు కాసులు, అమాయకులపైన కేసులు చేసింది. మృగశిర కార్తీ సందర్భంగా ప్రతి ఏటా ఉబ్బసం రోగులకు భక్తిని సోదరుల నుంచి చేప మందు పంపిణీకి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భక్తిని కుటుంబ సభ్యులు ఏటా మృగశిర కార్తీ సందర్భంగా ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఉచితంగా పంపిణీ చేస్తారు. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తూ అపనహస్తం అందిస్తున్నారు. హైదరాబాద్లో పబ్ కల్చర్ ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు మరోసారి చిక్ పెట్టారు. సైబరాబాద్ పరిధిలోని కుక్కటిపల్లిలో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో జరుగుతున్న గలీజు పనుల గుట్టు రట్టయింది. పబ్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు నడిపిస్తున్నాయన్న పక్క సమాచారంతో కుక్కటిపల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా రంగులోకి దిగారు. ఆ పబ్బు పైన పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కస్టమర్లను, ముఖ్యంగా యువకులను ఆకర్షించేందుకు పబ్ యాజమాన్యం తీవ్ర అక్రమాలకు తెరతీసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అమ్మాయిలతోటి ఆన్లైన్లో చాటింగ్లు చేస్తూ యువకులను వలవేసి మరీ ఈ పబ్కు రప్పిస్తున్నట్లుగా గుర్తించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రూల్స్ బ్రేక్ చేస్తూ డాన్స్ ఫ్లోర్లు ఏర్పాటు చేసి గానా బజానాలతోటి ఈ కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో పెద్ద ఎత్తున హంగామా సృష్టిస్తున్నారు. సినీ నటుడు కాటరాజు అలియాస్ సుప్రీత్ రెడ్డి మరోసారి వివాదంలో నిలిచాడు. మేడ్చల్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఒక ఊబర్ క్యాబ్ డ్రైవర్ పైన దాడికి పాల్పడ్డాడు. బాధితుడు శ్రీహరి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాగారం ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్ ట్రిప్ పూర్తి చేసి మరో బుకింగ్ కోసం వేచి ఉండగా కారులో వెళ్తున్న కాటరాజు కారుకు అడ్డుగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైవర్ శ్రీహరిని దుర్భాషలాడి దాడి చేసినట్లుగా బాధితుడు తెలిపాడు. కేసరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు తనపైన దాడి చేసిన కాటరాజు పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. డ్రైవర్ నేను నాకు వనస్థలపురం నుంచి కుందనపల్లికి కిరాయి వచ్చింది. కిరాయి డ్రాప్ చేసి అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్ గల్లీకి కొద్దిగా వచ్చి నేను వెహికల్ పార్క్ చేసుకున్నాను. పార్క్ చేసుకొని వేరే కిరాయి వస్తుందని ఎదురు చూస్తుంటే ఈ లోపల నాకు ఆపోజిట్లో ఒక ఫార్చునర్ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ నుంచి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి దిగి నా మీద కొట్టి తిట్టి నాన్న దుర్భాషలు ఆడాడు. తర్వాత నేను నా ఫోన్ కూడా లాక్కున్నారు. తర్వాత నేను పోలీసులకు కంప్లైంట్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. ఎదురుగాలులతోటి కూడిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల చెట్లు కొమ్మలు విరిగి ప్రధాన రహదారులపైన రాకపోకలకు అంతరాయం కలిగింది. మండలాల్లోని పలు గ్రామాలు ఇళ్లపై ఉన్న రేకుల పైకప్పులు గాలికి ఎగిరిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిలోజీపల్లి గ్రామంలోని ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఎదురుగాలులకు తీవ్రంగా దెబ్బతింది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ సహాయ చర్యలు చేపడుతున్నారు. తమిళనాట మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ్ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా లారెన్స్ చేసిన ప్రకటన దీనికి బలం చేకూరుస్తుంది. కొన్ని రోజులుగా తమిళ రాజకీయ వర్గాల్లో రాఘవ లారెన్స్ పోటీపైన ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది. తిరుచి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టీవీకే చీఫ్ తమిళనాడు సీఎం విజయ్ తాను గెలిచిన తిరుచి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఆ సీటు నుంచి లారెన్స్ పోటీ చేయడం ఖాయమనే ప్రచారం అయితే జోరందుకుంది. లారెన్స్కు విజయ్తో ఉన్న ఆత్మీయ సంబంధాల నేపథ్యంలో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తన పొలిటికల్ ఎంట్రీ తిరుచి ఈస్ట్ పోటీపైన వస్తున్న వార్తలపైన రాఘవ లారెన్స్ స్పందించారు. ఆయన తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణపైన ఈ నెల 11 ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్లుగా తెలిపారు. అభిమానులు, ప్రజలు అప్పటి వరకు వేచి ఉండాలని కోరారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మెట్రో రైల్లో ప్రయాణించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తొలిసారి తన నియోజకవర్గం కనకపురలో పర్యటించేందుకు మెట్రోలో వెళ్లారు. విధాన సౌత్ స్టేషన్ నుంచి కనకపుర స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. మెట్రో ప్రయాణికులతోటి ఆయన సరదాగా ముచ్చటించారు. సామాన్యులను ట్రాఫిక్ సమస్యలు తలెత్తొద్దనే ఉద్దేశంలో తాను మెట్రోలో ప్రయాణించినట్లుగా డీకే శివకుమార్ తెలిపారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ చూస్తూ ఉండండి. రాష్ట్రం